one will revise completely. Okay na? So just a simple points what you have to learn in rational numbers is, what is the chapter name? Rational numbers. Okay. In this rational numbers, okay, first thing what we have to learn is what is a rational number. రేషనల్ నంబర్ అంటే ఏమిటి అని ఎంతమంది తెలుసు చెప్పండి. హౌ మెనీ ఆఫ్ యు నో రేషనల్ నంబర్స్? రేషనల్ నంబర్స్ని ఎలా డిఫైన్ చేస్తారు ఓకేనా? తెలియదు. ఇలా అప్డేట్ కాకుండా ఉంటే ఎలాగమ్మా? సో యు ఆర్ గోయింగ్ టు 9th క్లాస్. రేషనల్ నంబర్ అంటే ఏంటి తెలియదు? ద నంబర్స్ which can be expressed in the form of చూసి కాదు నాయన, చూడకుండా వచ్చి ఉండాలి కదా. సో రేషనల్ నంబర్స్ అంటే నంబర్స్, రిమెంబర్ రేషనల్ నంబర్స్ అంటే ఫ్రాక్షన్స్ లాగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఫ్రాక్షన్స్ లాగా ఉన్నదాన్ని ఏమంటాం? p/q ఫామ్ అంటాం. ఓకేనా? అంతవరకు కనీసం గుర్తుంటే p/q ఫామ్లో ఉన్నాయని చెప్పచ్చు. ఆ p/q ఫామ్లో ఉన్న వాటిని ఇప్పుడే స్టార్ట్ p/q ఫామ్లో ఉన్నాయి అన్నమాట కనీసం గుర్తొస్తే నెక్స్ట్ కొంచెం ఎక్స్టెన్షన్ గుర్తుపెట్టుకోవాలి. p/q ఫామ్ తర్వాత ఏంటి? ఆ pqలు అనేటివి ఇంటీజర్స్ అయి ఉండాలా, q అనేది 0 కాకూడదు, అంటే డినామినేటర్ 0 కాకూడదు. 2 పాయింట్. ఓకేనా? p/q ఫామ్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్, q నాట్ ఈక్వల్ టు 0. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటుంది. సో అమృతలాగా వినకుండా అక్కడెక్కడ చూస్తుంటే గుర్తుంటుంది. ఏం చెప్పిన ఇప్పుడు నేను 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోమని చెప్పిన. ఆ 3 పాయింట్స్ ఏంటి అంటే రేషనల్ నంబర్స్. ఓకే, ఇది రివిజన్ కాబట్టి నేను కొంచెం చెప్తాను. సో q రేషనల్ నంబర్స్ q తో డెనోట్ చేస్తాను. q is equal to set of p/q where p, q are integers that belongs to z and q is not equal to 0. ఇది దీని యొక్క డెఫినేషన్. రేషనల్ నంబర్స్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే నంబర్స్ which can be expressed in the form of p/q. వాటిని p/q అంటే ఫ్రాక్షన్ లాగా రాయాలి. ఒక నెంబర్ పైన ఒక నెంబర్ కింద, తెలుసు కదా? అలా ఫ్రాక్షన్ లాగా రాయగలిగితే దాన్ని రేషనల్ నెంబర్ అంటారు. అలా రాయడంలో ఏంటి తేడా? కండిషన్స్. ఈ రెండు కండిషన్స్. ఏం కండిషన్స్ అంటే pqలు ఖచ్చితంగా ఇంటీజర్స్ అయి ఉండాలి. ఇంటీజర్స్ కానిది ఏంటి? √2/5 అని రాశాను అనుకోండి, ఇది కూడా p/q లాగానే ఉంది, కానీ ఇది రేషనల్ నెంబర్ కాదు. ఎందుకు కాదు? ఈ √2 అనేది ఇంటీజర్ కాదు. p/q ఫామ్లో రాయమన్నాడు. p అంటే ఏంటి? ఇంటీజర్ అయి ఉండాలి. ఇది p ప్లేస్లో ఉన్నది √2, ఇది ఇంటీజర్ కాదు. ఇంటీజర్స్ ఏంటి మనకి? -1, -2, -3, -4 and so on, or 0 or 1, 2, 3, 4 and so on. అంటే న్యాచురల్ నెంబర్స్ కానీ హోల్ నెంబర్స్ కానీ లేదా నెగటివ్ నెంబర్స్, వీటిని మనం ఏమంటాం? ఇంటీజర్స్ అంటాం. సో వాటిలోంచి మాత్రమే తీసుకోవచ్చు. అంటే ఏంటి? ఈ పైన -2/3 అని రాయచ్చు. ఇది రేషనల్ నెంబరే, ఎందుకంటే -2 అనేది ఇంటీజరే, 3 కూడా ఇంటీజరే. ఓకేనా? అలాగే 0/7 అని రాశాను అనుకోండి, ఇది రేషనల్ నెంబర్ అవుతుందా? అవుతుందా అవదా? ఇక్కడ ఆన్సర్ రావట్లేదు. అవుతుందా అవదా? 0/7 రేషనల్ నెంబరా కాదా? నోట్ మంచి మాట్లాడు. 0/7 రేషనల్ నెంబరా కాదా? చెప్పమ్మా. 0/7 రేషనల్ నెంబరా కాదా? ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, కన్ఫ్యూజన్ అయితే. 0/7 అనేది కండిషన్ సాటిస్ఫై చేస్తే చెక్ చేయండి. p/q ఫార్ములా ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. p అంటే ఏమిటి ఇక్కడ? 0. 0 అనేది ఇంటీజరా కాదా? q ప్లస్ ఏముంది? ఇంటీజరా కాదా? q అంటే నాట్ ఈక్వల్ టు 0. q 0 అయిందా? కాలే. కాబట్టి రేషనల్ నెంబరే. 0/7 అనేది రేషనల్ నెంబరే. కండిషన్ చూసుకోవాలి అంతే. డెఫినేషన్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ ని మనం ఇచ్చినటువంటి నంబర్ ఈ డెఫినేషన్ ని ఫాలో అయిందా లేదా? p/q ఫామ్ లో ఉంది.
p అండ్ q రెండు కూడా ఇంటీజర్సే. q నాట్ ఈక్వల్ టు 0. q అంటే డినామినేటర్ లో ఉండేది, కింద ఉండేది 0 కాలేదు కదా. సో హెన్స్ ఇట్ ఇస్ రేషనల్ నంబర్. 0/7 ఇస్ ఏ రేషనల్ నంబర్. ఏది రేషనల్ నంబర్ కాదు? సపోజ్ 7/0 ఇది రేషనల్ నంబర్ కాదు. ఇది రేషనల్ నంబర్ కాదు. ఏదైనా నంబర్ కి డినామినేటర్ లో 0 ఉంటే అది అన్డిఫైన్డ్. ఇది రేషనల్ నంబర్ కాదు. ఓకేనా? అలాగా √2, √3, √4, √5 అట్లా ఉంటే అవి కూడా రేషనల్ నంబర్స్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చూడండి, నాకు ఈ నంబర్ని చూడండి 1.5/7 ఇది రేషనల్ నంబరా కాదా చెప్పండి. 1.5/7 ఈజ్ ఇట్ ఏ రేషనల్ నంబర్ ఆర్ నాట్? 1.5/7 అనేది రేషనల్ నంబర్ అవుతుందా కాదా? భరత్ కాదు. ఎందుకు కాదు? పైన ఉండేది ఇంటీజర్ కాదు. పైన ఉండేది ఇంటీజర్. ఆయన చెప్తున్నాడు 1.5/7. సార్ ఇందాక నేను చెప్పారు p/q అంటే p/q ఫామ్ లో ఉండాలా, pq ఇంటీజర్స్ అయి ఉండాలా. కాబట్టి ఇది 1.5 అనేది ఇంటీజర్ కాదు కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు అంటున్నాడు. మీరందరూ అది ఓకే అంటారా? ఎస్ ఆర్ నో? 1.5/7 అనేది రేషనల్ నెంబరా కాదా? గట్టిగా చెప్పాలి, అవునో కాదు. ఒక్కరు కూడా అవుననే వాళ్ళు లేరా? ఇది రేషనల్ నెంబర్ అవునా కాదా? కాదు అంటున్నారు. కొంతమందికి తెలియట్లేదు ఏం చెప్పారు. సరే 1.5/7. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఏమంటుంది? ద నంబర్స్ which can be expressed in the form of p/q where p, q are integers and q is not equal to 0 are called rational numbers. అది చూస్తానే p/q ఫామ్ లో ఉండాల్సిన పనిలే. చూసిన వెంటనే p/q ఫామ్ లో ఉండాల్సిన పనిలే. దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలమా లేదా? p/q ఫామ్ లో pq లు ఇంటీజర్స్ అయ్యేటట్టుగా q నాట్ ఈక్వల్ టు 0 అయ్యేటట్టుగా మనము ఎక్స్ప్రెస్ చేయగలిగితే అప్పుడు అది రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది చూడడానికి లేదు, ఎందుకంటే 1.5 ఇంటీజర్ కాదు. చూడగానే ఇది p/q ఫామ్ లో మనం చెప్పినట్టు కండిషన్స్ లో లేదు. కానీ మనం ఎక్స్ప్రెస్ చేయగలమా లేదా, దీన్ని మార్చగలమా లేదా అనేది చూడాలి. 1.5 అంటే అర్థం ఏంటి? 3 లో 7 కదా, 3/2 అంతే కదా, బై 7. 7 అంటే అర్థం ఏంటి? 7/1 అంటే ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ అంటే మనం ఏం రాసుకుంటాం? 3/2 ఇంటూ 1/7 అంటే ఏమవుతుంది? ఇది 3/14. 3/14 వచ్చింది కదా p/q ఫామ్ లోకి. సో ఇది రేషనల్ నెంబరే. 1.5/7 అనేది రేషనల్ నెంబరే. అందుకనే డెఫినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.